అంటే ఇప్పుడు మీరు పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేశారు? నా ఉద్దేశం 8 ఎకరాలు వేసాను. ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలన్నా? 3 ఎకరాలు 4 ఎకరాలు వేద్దాం. మీరు ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటున్నారన్నా? పోయిన సంవత్సరం 5. మీరన్నా? పోయిన సంవత్సరం మీరన్నా? నేను 1 ఎకరం వేద్దాం అనుకుంటున్నాను. మీరన్నా పోయిన సంవత్సరం? ఈ సంవత్సరం? పోయిన సంవత్సరం మీరన్నా? పోయిన సంవత్సరం 8 ఎకరాలు వేసా, ఈ సంవత్సరం 2 ఎకరాలు అన్న. మీరు పోయిన సంవత్సరం అన్నా? 15 వేసా, ఈ సంవత్సరం 3 వేస్తా. మీరన్నా? 5 ఎకరాలు వేసిన పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం 1 ఎకరం వేస్తా. మీరన్నా? 2 ఎకరాలు. పోయిన సంవత్సరం 7 ఎకరాలు. మీరన్నా? నేను అసలు ఎట్లా? ఓకే. అంటే ఇప్పుడు అందుకే అసలు మీరు వేయకపోవడానికి గల కారణం ఏంటన్నా? ఎకరానికి 1 లక్ష రూపాయలు లాస్ వచ్చింది. ఓకే. మొత్తం సొంత పని చేసుకుంటాం. 9 ఎకరాలు వేస్తే 8 లక్షలు లాస్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ రేట్లు ఉంటే ఉండవా, మేము వేసుకున్నా మళ్ళీ నష్టపోతామనే భయం. ఓకే. ఏ పంట వేసుకోవాలని అర్థం అవుతుంది. ఓకే. అది కాకుండా ఏదేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నారన్నా? ప్రస్తుతానికి మొక్కజొన్న ఉంది. ప్రస్తుతానికి ఒకటే వస్తుంది రేటు, ఒక అనుకూలంగా ఉంది. కొనేటప్పుడు ఎట్లుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మాకు అనుకూలంగా ఉంది. మొక్కజొన్న అయితే వేసాం, ఆల్రెడీ వేసారు.